అయినా వాకింగ్ ఆరోగ్యానికి మంచిదేలే. అయిపోయాడు. ఎక్కడికి నాన్న? నాకేం తెలియదండి, నన్ను వదిలేండి సార్. కుదరదు నాన్న. యాక్చువల్లీ మాకు అదొక రకమైన అండర్స్టాండింగ్ ఉంది సార్. రకమైన అండర్స్టాండింగ్? ఆయన అసలే సీతయ్య, నువ్వేమన్నా చెప్పుకోవాలంటే ఆయన చెప్పుకుంది కానీ పద. ఆయన అసలే సీతయ్య అంటున్నారు, నా మాట ఏమంటాడు? వినేదాకా చెప్పుకోమా, పద. అదిగో ఆయన వస్తున్నాడు, పట్ట. ఇలా ఎన్ని లెటర్స్ రాశావు, ఎంతమందిని మోసం చేశావు, ఎన్ని ప్రెగ్నెన్సీలు చేశావు, ఎన్ని అబార్షన్లు చేయించావు, టక్కమని అసలు చెప్పు. మీ అమ్మ కూడా వస్తే బాగు. ఓ, మొన్న నువ్వు రాసిన ప్రేమ లేఖ తీసుకోలేదని ఒక అమ్మాయిని కసక్కమని పుడిచి చంపేసి పారిపోయిన నీ ఇచ్చకమీనే కొత్తే లఫంగేవి నువ్వు కదా. కాస్త లాభైనా తగ్గేది. ఆ ఫేస్ ఏమిట్రా, TV9 లో క్రైమ్ రిపోర్ట్ యాంకర్ లాగా. సార్ ప్లీజ్ సార్, నాకు అలాంటి క్రైమ్స్ అంటగట్టకండి సార్. నేను అలాంటి వాడిని కాను సార్. మరి అలాంటి వాడివిరా నువ్వు? సాడిస్టువా, రేపిస్టువా, అమ్మాయిలు నమ్మేసే హిట్లిస్టువా? అయినా వదలరా నిన్ను. పాకిస్తాన్ తీవ్రవాదం లాగా మీ ప్రేమ ఉన్మాదం పెరిగిపోయింది. అందుకే మీలాంటి వాళ్ళను లేపేయడానికి నేను స్పెషల్ డ్యూటీ వేయించుకున్నాను. రాత్రి ఎంతమందిని ఎన్కౌంటర్ చేశావు? 12 సార్. వీడి నంబర్ 13. వీడిని అర్జెంట్ గా జీపు కట్టి ఫట్ట లాక్కెళ్ళి బ్లాక్ ఫారెస్ట్ కేక్ పెడతారు సార్. నాకు గాని నల్లమల అడవుల్లో బాంబులు పెట్టి దభేల్. ఇప్పుడు ఏమైపోయాడు? ఎక్కడికి వెళ్ళాడు? అసలేమన్నా వీడు ప్రేమ గీతాలతో అమ్మాయిలని, జాతీయ గీతాలతో పోలీసు వాళ్ళని మోసం చేసి వెళ్ళిపోయాడట. గాడిద వెతకండి పట్టుకోలేకపోయారా? నంబర్ 13, నంబర్ 14 అయిపోతారు. నీకు అలా నవ్వులాటగా ఉందమ్మా. నా పరిస్థితి గురించి ఆలోచించుకుంటుంటే పిడుగు పడ్డంత టెన్షన్ గా ఉంది. లెటర్ మెసేజ్ అనుకున్నాను కానీ ఇలా ఇరుక్కుంటాం అనుకోలేదు. తమరు చెప్పిన ప్లాన్ కూడా ఫెయిల్ అయిందిగా. అది నా తప్ప? ఇద్దరు తప్పు కాదు, విధి వక్రించి ఆ క్షణం నా జీవితం మీద కన్నేసి కట్నే చరికి పాల్పడింది. సరే, నెక్స్ట్ ఏంటి? ఓ పర్ఫెక్ట్ ప్లాన్ చెప్తాను. ఏంటిది? మీ నాన్నగారు కళ్ళెదురుగానే మన ఇద్దరం కలుద్దాం. ఎలా? సేమ్ పార్క్, సేమ్ ప్లేస్, చిన్న చేంజ్ అంతే. రేపు మీ నాన్నగారు పార్క్ రాగానే పాత సినిమా హీరోయిన్ లాగా మన దూరం వెళ్ళిపోయి సుజాత అంటూ నేను, ప్రసాద్ అంటూ నువ్వు, స్లో మోషన్ లో కొంచెం ఎమోషన్ కలిపి దగ్గరికి వచ్చి గట్టి కౌగులించుకుందాం. అప్పుడు మీ నాన్నగారు క్లోజ్అప్ కట్ చేస్తాం. ఎలా ఉంది ఐడియా? చుండాలంగా ఉంది. ఏంటి జ్యూసా? కాదు, ఐడియా. ఏంటి నువ్వు చాలా ఎక్కువ ఆలోచిస్తున్నావు? అలాంటివేం నేను చేయను. ఇదే నీతోటి వచ్చింది. సినిమా అంతా చూసాక సెన్సార్ ఆఫీసర్లో ఈ సీన్కి వచ్చామంటే ఎలా? ఇంత బాగా ప్లాన్ చేశాక కుదరదంటావేంటి? కాంబినేషన్ లో కాంప్రమైజ్ అవ్వాలి, లేకపోతే ఎలా? ఒక మాట చెప్తాను విను. మనం ఏంటో మనకు తెలుసు, మనం ఏం చేసిన ప్రేమ గురించే. బాగా ఆలోచించుకుని అని చెప్పు. సుజీ ప్లీజ్ ఒప్పుకోమ్మా. సుజీ ప్లీజ్ ఒప్పుకోమ్మా, ప్లీజ్ నా కోసం. గిరా యాహూ. ప్రసాదు! సుజాత! సుజీ! సుజీ ఐ లవ్ యూ సుజీ. వదలంటే ఇంత దూరం వచ్చి వదలమంటావేంటి? నీకంతా కంగారే. ఇంకా మీ నాన్న చూడలేదు. ఇంత దూరం వచ్చి ఇబ్బంది పెట్టలేదు. వదలరా. మీ నాన్న అనుకుంటా. ఇది మీ నాన్న కదా సుజీ? అసలు నా సుజే కాదు. కళ్ళు నెత్తికి నా పెళ్ళాన్ని కౌగిలించుకుంటావా? శోభన రోజే నన్ను అరెస్ట్ చేసి తీసుకెళ్లారా? అది నా పెళ్ళాన్ని కౌగిలించుకోవడానికేరా నేను జైలు నుంచి తప్పించుకొని వచ్చాను. అలాగా? నా ప్లాన్ అంతా పాడు చేస్తావా? నిన్ను చంపేస్తాను. ఏమండి, వీడిని అన్న అపవిత్రం చేశాడు. నా కళ్ళ ముందే వీడిని పొడిచి చంపండి. తీసుకో. ఏమ్మా వీరనారిమణి, కత్తి తీసుకుని వెనక్కి పరిగెడుతున్నాడేంటి? అది కొంచెం బండ కత్తిలే, బలంగా పొడిస్తే గాని దిగదని. ఏమండి, రండి, వీడిని నా కళ్ళ ముందే పొడిచండి.
ఆటకి నా కూతురుంటే నేనే గెలిచేవాడిని. అవును మరి, మీకు ఆట రాకపోయినా అది ఓడిపోయి మిమ్మల్ని గెలిపించేస్తుంది. మీ ఆట చూస్తూ టెన్షన్ తో జ్యూసులు తాగి నేను ఇలా అయిపోయాను. ఏం డాడీ నేను ఆడినా? ఆడవే. సుజీ, ఈసారి నన్ను గెలిపించడం కాదురా, మీ అమ్మను ఓడించాలి. నేను ఓడిపోను. ఎందుకని? నేను ఆడిని కాబట్టి. సుజిత్ ఏదో మాట్లాడుతున్నారుగా, మాట్లాడండి. ఏం డాడీ? ఏం లేదురా, రోజు నిన్ను కాలేజీలో దింపడం, ఈవినింగ్ పికప్ చేసుకోవడం, మధ్యలో నీకు వేరే ఏవైనా పనులుంటాయి కదా, ఎవరో ఫ్రెండ్స్ని లిఫ్ట్ అడగడం, వాళ్ళ బైక్ వెనక నువ్వు కూర్చోవటం, ఎవరి మీద డిపెండ్ అవ్వటం చాలా ఇబ్బంది కదా. అదే ఈరోజు నేను చూశాను. అలాంటి ప్రాబ్లం నీకు ఉండకూడదని నేను నీకోసం ఓ గిఫ్ట్ కొన్నాను. నాకు నచ్చకుండా ఉండదు డాడీ. నా కూతురు ఎప్పుడు దేని గురించి ఇబ్బంది పడకూడదు. దట్ ఈస్ మై విష్. ఓకేనా? గుడ్ నైట్. థ్యాంక్ యూ. ఆకలిస్తే అన్నం పెడతా, చూస్తే సార్, నేను ఇంకా మీకు గుర్తున్నానా సార్? నిన్నెట్లా మర్చిపోతాన్రా? నువ్వు నాకు భయంకరమైన టెర్రరిస్ట్ లాంటి వాడివి కదా. ఆ రోజు నన్ను మిస్లీడ్ చేసి మిస్ అయిపోయావు. ఇవాళ ఎట్లా వెళ్తావమ్మా? అమ్మా, ఆ రోజు అయితే లవ్ లెటర్ పాయింట్ మీద అరెస్ట్ చేసేవాళ్ళు, మరి ఈ రోజు ఏ పాయింట్ మీద అరెస్ట్ చేస్తారమ్మా? అస్సలే పాయింట్ లేకుండానే పట్టుకోవడం ఈ పోలీసు వాడి పాయింట్. ఆ పాయింట్ నీకు తెలియదు పిచ్చన్నా. అవును, ఎక్కడ ఎందుకున్నావు? అమ్మాయి కోసం వెయిట్ చేస్తున్నాను సార్. తెలుసు. ఆహా. క్వాలిస్ ఎందుకు ఊగుతుందమ్మా? కాలేజ్ కదండి, అందుకే కాలేస్తే ఊగుతుంది. కాల్ది కాల్ది ఇప్పుడు ఎందుకు ఊగుతుందరా? తెలియదు సార్. తెలియజేస్తా. పట్టుకుంటరా. బిజినెస్ బాగానే ఉంది, అందుకే ఈ అమ్మ ఇప్పుడు వెళ్తుందిరా. అవును గాని ఈ మొబైల్ వ్యభిచారం ఎప్పుడు మొదలు పెట్టావురా? అంటే ఏంటి సార్? అంటే ఏమిటా? అది నేను చెప్పడానికి నువ్వు వింటానికి ఈ ప్లేస్ చాలదు కానమ్మా. అక్కడికి వెళ్ళి చెప్పుకుందాం. ఎక్కడికి సార్? అత్తారింటికి. అక్కడ అందమైన ముట్టికమ్మలు ఉంటారు, బాగా నలుగు పెడతారు, తలంటు పోస్తారు. ఇక తర్వాత గుమ్మ గుమ్మలాడే చికెన్ బిర్యానీ నువ్వు తింటా ఉంటే నేను చెప్తా ఉంటారా? అయితే త్వరగా పదండి సార్. నాతో కదా వాడతారా? చెప్పాలా? నున్నగా గుండు గీయించుకొచ్చిన రోజు నుంచి ఎతుకుతున్నా. ఇంత జుట్టు పెరిగా కానీ దొరకలేదు కదరా. ఫ్లైట్ లో వెళ్తున్నట్టుందా? ఫ్లైట్ వెళ్తున్నట్టుంది సార్. ఉంటది ఉంటదిరా. కాసేపు ఆగు, అండమాన్లో ల్యాండ్ చేయిస్తా. రేయ్, వీడికి 3rd డిగ్రీ ఉపయోగించండి రా. వద్దు సార్, నాకు డిగ్రీ అంటే చాలా భయం, అందుకే ఇంటర్మీడియట్ 3 సార్లు ఫెయిల్ అయ్యాను. ఈ డిగ్రీ అయ్యాక నీకు 109 డిగ్రీల జ్వరం కూడా వస్తుందమ్మా. త్వరగా వదిలేయండి సార్, రాత్రి అనగా కట్టారు. అవతల నా కోసం సుజాత వెయిటింగ్ సార్. సుజాత తెలుగు పిల్ల. రేయ్, నీ కోసం ముంబై నుంచి జెనీలియా, గోవా నుంచి ఇలియానాలను తెప్పిస్తాన్రా. నువ్వు ఫ్లైట్ లోనే మొబైల్ చేసుకుంటూ ఉండొచ్చు. ఈ అరేంజ్మెంట్స్ కూడా ఉన్నాయా సార్? మామూలు అరేంజ్మెంట్స్ ఏంట్రా, ఏ రేంజ్ లో చేసానో చూద్దావు గాని. జెనీలియా, ఇలియానా. ఇది చీటింగ్ సార్. ఉండవే, ఇలియానా అని నన్ను పిలిచారు. జెనిలి అని ఫస్ట్ నన్నే పిలిచారు.